మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు కేతా శోభారాణి గారు ఉన్నారు. నమస్తే శోభారాణి గారు. నమస్తే లక్ష్మి గారు. సో 20 years పైనే ఆమె బ్యూటిషియన్ రంగంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకోవడమే కాదు, ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ ఉపాధి పొందటం, ఇవన్నీ చూస్తున్నాం. అండ్ ఎక్స్క్లూజివ్ గా కేతా శోభారాణి గారు అనేటప్పటికీ హోమ్ రెమెడీస్ కి చాలా ఫేమస్ నేమ్ అన్నమాట. ఎందుకంటే తన టైం చాలా ఎఫర్ట్స్ చేస్తూనే ఉమెన్ లో ఉన్నటువంటి ప్రాబ్లం స్పెసిఫిక్ గా అందంగా ఉండాలని అందరూ ప్లాన్ చేసుకుంటారు. అలా అని అందరూ మనీ ఎఫర్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళు రోజు కిచెన్ రూమ్ లోనే ఉంటారు కదా, అక్కడే మన బ్యూటీని ఎందుకు వెతుక్కోకూడదు, అక్కడే మన బ్యూటీని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోకూడదు అంటూ మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఇంకా టైంలో చాలా షార్ట్ టైంలో ఎక్కువ రిజల్ట్ ఎలా వస్తుంది అని చాలా చాలా ప్రయోగాలు చేస్తూ మంచి రిజల్ట్ వచ్చేవన్నీ కూడా మన ఐ డ్రీమ్ ద్వారా షేర్ చేస్తున్నారు. సో వన్స్ అగైన్ ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్, పిగ్మెంటేషన్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. పోస్ట్ ప్రెగ్నెన్సీలో, కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా ఫేస్ అంతా ఒక కలర్ ఉంటే నెక్ దగ్గర చాలా ఎక్కువగా పిగ్మెంటేషన్, అంటే ఏంటి బ్లాక్ అయిపోయింది ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. అట్లనే కొంతమందికి స్పాట్ లాగా వస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో పిగ్మెంటేషన్ అనేది కంపల్సరీగా మనం మార్కెట్ లో దొరికే క్రీమ్స్ జోలికి వెళ్లకుండానే తగ్గించుకోవచ్చు అంటున్నారు మీరు. ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అండి. మార్కెట్ లో క్రీమ్స్ ఉంటాయి, బట్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా మందికి అంటే క్రీమ్ అప్లై చేసుకున్నాక తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ మళ్ళీ సన్ ఎక్స్పోజ్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఎంత ఎఫర్ట్ పెడతారు, ఎన్ని క్రీమ్స్ కొంటారు. సో ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ తో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. సో ఇదేమైనా పెద్ద బడ్జెటా కాదు, వెరీ సింపుల్. చూడండి ఇప్పుడు చెప్తాను. సో ఎగ్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. ఎగ్ వైట్ తీసుకుంటారు 1 tablespoon. ఓకే, ఓన్లీ వైట్ వైట్ ఓన్లీ తీసుకుంటాము. బ్రేక్ చేద్దాం. ఇప్పుడు 1 tablespoon సరిపోతుంది అన్నమాట. మనం హాఫ్ బ్రేక్ చేస్తే ఎల్లో కూడా మిక్స్ అయిపోతుంటాం కాబట్టి జస్ట్ ఇట్లా మనం చిన్న బ్రేక్ ఓన్లీ వైట్. ఇప్పుడు చూస్తున్నారా, ఎగ్ తో మంచి బెనిఫిట్స్ అండి, మంచి ప్రోటీన్ మాట ఇది. ఈ వైట్ లో మనకి ప్రోటీన్ ఉంటుంది. సో ఇదిగోండి, ఇనఫ్ మనకి, సూపర్, సరిపోతుంది. ఎగ్ వైట్ 1 tablespoon సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఆరెంజెస్, ఇది కూడా మనకి చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి కదా. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, లెమన్ ఉంది, ఆరెంజ్, రెండు అవసరమే. ఇక్కడ రెండు మీరు అబ్జర్వ్ చేశారంటే సి విటమిన్. సో ఎస్పెషల్లీ ఇది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మాట ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆరెంజ్ తీసుకుంటున్నమాట, ఓపెన్ చేస్తున్నాను. సో ఆరెంజ్ తీసుకుని ఒక్కటి సరిపోతుంది మాట, కంప్లీట్. ఇది జ్యూస్ తీసుకుంటాం ఒక్కటి. ఓకే, ఇలా చూడండి, జస్ట్ చేతితో ఇలా మ్యాష్ చేస్తే జ్యూస్ వచ్చేస్తుంది. ఈ విధంగా. ఓకే, సో చూస్తున్నారు, ఇప్పుడు మనం ఇక్కడ ఆరెంజ్ కూడా వేసేసుకున్నమాట. ఓకే, ఎగ్ వైట్ అండ్ ఆరెంజ్ రెండు మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే లెమన్, ఇది కూడా విటమిన్ సి కదా. సో ఇక్కడ పిగ్మెంటేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇప్పుడు లెమన్ తీసుకున్నాం. ఎవ్రీ టైం నేను లెమన్ తీసుకున్నప్పుడు ఏం చెప్తూ ఉంటాను, ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ అని చెప్తాను అంతే. సిట్రిక్ యాసిడ్ కాబట్టి, సిట్రిక్ యాసిడ్ ఇప్పుడు ఆరెంజ్ తో కంపేర్ చేస్తే లెమన్ లో చాలా ఎక్కువ ఉంటుంది. సో స్పెసిఫిక్ గా చాలా మందికి అవసరం. లెమన్ వాడమన్నారు కదా అని చాలా మంది 1 lemon వాడుతూ ఉంటారు, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. సో సిట్రిక్ యాసిడ్ కదా, డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకనే ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ, మాక్సిమం 5 to 7 అలా 5 to 10 అంతే, అంతకు మించి వేయకూడదు, సరిపోతుంది అవ్వండి. ఓకే, సో ఈ 3 చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ వైట్ అనేది స్టిక్కీగా ఉంటుంది కదా. ఈ విధంగా మిక్స్ చేసుకుందాం, ఇలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిన తర్వాత అంటే ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి, స్టిక్కీనెస్ పోయి. దీంట్లో కూడా ఆరెంజ్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. సో లెమన్ తో కంపేర్ చేస్తే ఆరెంజ్ అంత ఉండదన్నమాట, అంటే అంత సిట్రిక్ యాసిడ్ ఉండదు. సో లెమన్ అనేది అందుకే మనం ఇక్కడ తగ్గించుకుని వేసుకున్నాం. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే మనకి ఫేస్ కి సంబంధించి ఎస్పెషల్లీ యూజ్ చేసినప్పుడు మాత్రం లెమన్ కొంచెం తక్కువగానే యూజ్ చేయాలి.
ఇప్పుడు చూస్తున్నారా పలచబడింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే సపోర్టింగ్ పౌడర్ ఇవ్వాలి మనం ఎవ్రీ టైం. ఎందుకంటే ఇది లిక్విడ్ గా ఉంది, మన పిగ్మెంటేషన్ అనేటప్పటికి కొంతమంది స్పాట్స్ కి అప్లై చేస్తాం, అది స్టిక్కీగా ఉండదు కాబట్టి మనం ఆప్షనల్ గా తీసుకుంటాం. సపోర్టింగ్ పౌడర్ తీసుకుంటాం. లేదు మనకి సపోర్టింగ్ పౌడర్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే మనకి ఫింగర్ టిప్స్ తో ఈ విధంగా ఈ లిక్విడ్ ని జస్ట్ ఇలా టచ్ చేసి మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ లో అప్లై చేసుకుని మసాజ్ విత్ అప్వర్డ్ డైరెక్షన్. ఎప్పుడు డైరెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. అప్వర్డ్ డైరెక్షన్ లో ఈ విధంగా మసాజ్ చేసుకోండి. సో ఆల్వేస్ ఎప్పుడు మనకి చీక్స్ మీదే ఉంటాయని కాదు, కొంతమంది ఫోర్ హెడ్స్ మీద ఉంటుంది, కొంతమందికి అప్పర్ లిప్స్ మీద ఉంటుంది, ఇంకొంతమందికి అండర్ ఐబ్రోస్ ఉంటుంది, నోస్ మీద ఉంటుంది, చిన్ మీద ఉంటుంది. ఎనీ ప్లేస్ మసాజ్ మాత్రం కంపల్సరీ. మసాజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం అప్లై చేసిన క్రీమ్ అవ్వచ్చు, లోషన్ అవ్వచ్చు, ఏదైనా లోపలికి వెళ్తుంది అనమాట. అబ్జార్బెన్స్ లోపలికి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే మంచిది. మసాజ్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక సపోర్టింగ్ పౌడర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది శనగపిండి తీసుకుంటున్నాను సపోర్టింగ్ పౌడర్. సో ఇది కూడా సరిపడినంత తీసుకోవాలన్నమాట. ఒకవేళ శనగపిండి లేకపోతే ఆప్షనల్ గా మనం రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు, బార్లీ ఫ్లోర్ వేసుకోవచ్చు. సరిపడినంత మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. ఓకే, ఇలా సో ఇప్పుడు ఇక్కడ మనకి వీడియోలో వెరీ క్లియర్ గా చెప్తున్నారు పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్, ఎగ్ వైట్ ఒకటి, మనకి లెమన్ ఒకటి, అట్లానే ఆరెంజ్ కంపల్సరీ. సో ఇది మనకి సపోర్ట్, ఏదైతే స్కిన్ కి టైట్నింగ్ పట్టి ఉంటుంది కాబట్టి సపోర్ట్ పౌడర్ గా తీసుకుంటాం. ఇది బార్లీ పౌడర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే బియ్యం పిండి ఉన్నా పర్వాలేదు. బియ్యం పిండి వేసుకుంటే ఇంకా స్కిన్ టైటనింగ్ కూడా వస్తుంది అన్నమాట మనకి. అలా అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా ఇంకొక డౌట్ ఉంటుంది, పిగ్మెంటేషన్ నాకు జస్ట్ చిన్న డార్క్ స్పాట్ లాగా వచ్చింది మేడం, ఫేస్ అంతటికి ఈ ప్యాక్ నేను ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవాలా అని. అవును, మంచి క్వశ్చన్ వేశారు. ఫేస్ అంతకి వేసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని గ్లో పెంచేవే. మనకి ఈ బ్లాక్ కలర్ స్పాట్ పోయింది అంటే గ్లో పెరిగింది కాబట్టి అది పోయింది. సో ఆటోమేటికల్లీ ఫేస్ అంతా గ్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా ఒక క్రీమీ స్ట్రక్చర్ లా తయారైంది చూసారా ఈ విధంగా. ఇప్పుడు మనకి ప్యాక్ కూడా ప్రిపేర్ అయింది. సో అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, పిగ్మెంటేషన్ అనేది ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు మీరు చెప్పే ప్యాక్ బాగానే ఉంది, అసలు పిగ్మెంటేషన్ ఎలా ఉంటుందని డౌట్ వస్తుంది కదా. బ్రౌన్ కలర్ ప్యాచ్, చిన్న బ్రౌన్ కలర్ మచ్చ మనకి ఫేస్ మీద రావచ్చు, నోస్ మీద రావచ్చు, మనం చెప్పుకున్నాం కదా. చిన్నది వచ్చిన తర్వాత అది డాట్స్ మాదిరిగా ఉంటుంది, చిన్న చిన్న డాట్స్ మాదిరిగా ఉంటుంది అనమాట, ఒక మచ్చలా ఉండదు. ఆ డాట్స్ అనేది దగ్గరగా వస్తే మీకు ఒక మచ్చ కింద కనిపిస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ స్పాట్స్ మాట. అవి చిన్నవి, అది బ్రౌన్ కలర్ ప్యాచ్ ఉంటుంది, అది ఇనీషియల్ స్టేజ్, లైట్ బ్రౌన్ కలర్ స్టేజ్. అది కాస్త పెరిగింది అంటే డార్క్ కలర్ బ్రౌన్ అవుతూ ఫేస్ అంతా ఆక్యుపై చేస్తుందన్నమాట. సో అంత ఛాన్స్ పిగ్మెంటేషన్ మనం ఇవ్వకుండా మనం హోమ్ రెమెడీస్ కానీ ఈ విధంగా అప్లై చేస్తే ఖచ్చితంగా ఎలాంటి పిగ్మెంటేషన్ తగ్గాల్సింది. ఇది కూడా సెల్ఫీ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమందికి లైట్ బ్రౌన్ ఉంటుంది, కొంతమందికి కొంచెం డార్క్నెస్, కొంతమందికి ఎక్కువగా ఉండటం వల్ల ఒక స్టార్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి కొంచెం బ్లాక్ గా అనిపిస్తూ ఉంటుంది. సో మనం ముందు ఒక సెల్ఫీ క్లిక్ తీసుకొని తర్వాత ఈ ప్యాక్ అప్లై చేస్తూ రిజల్ట్ ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2-3 months లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అన్నమాట. సో ఈ విధంగా ప్యాక్ అప్లై చేసుకుని అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అండి. ఎంతసేపు ఉంచాలని డౌట్ వస్తుంది కదా, 15 to 20 minutes. ఎంతసేపు చెప్పండి, ఒక 15 minutes అనుకోండి. ఈ విధంగా వీక్లీ ట్వైస్ గాని అప్లై చేసుకుంటే ఎలాంటిదని తగ్గాల్సిందే. సో మీరు నేను చెప్పినట్టు ఇప్పుడు 2-3 months కి ఆల్మోస్ట్ మనం ఛాలెంజ్ కూడా పెట్టుకున్నాం. ఫస్ట్ అసలు ప్యాక్ అనేది అప్లై చేయకుండా ఒక ఫోటో స్టార్టింగ్ అట, ఆ తర్వాత 2-3 months తర్వాత ఒక ఫోటో తీసుకుంటే రెండింటికి క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఈ ప్యాక్ యూజ్ చేస్తున్న కొద్ది మీకు ఆ డార్క్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్ గా. అండ్ ఇంకొకటి సమ్మర్ కదా ఇవన్నీ ఎందుకులే అని అనుకోకుండా దీన్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకుని కొంత క్వాంటిటీ ఎలాగో వీక్ లో 2 times పెట్టుకుంటారు కాబట్టి కాస్త చల్లదనం కూడా యాడ్ అవుతుంది, ఇంకా ఇష్టంగా అప్లై చేసుకోవడానికి అలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఉంది కాబట్టి, వచ్చేదంటే ఎప్పుడు ఇంచుమించుగా కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పిగ్మెంటేషన్ ప్యాక్ ఎంతవరకు నేను చెప్పినట్టు 2-3 months అప్లై చేసుకున్నారు, రిజల్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఎండలో వెళ్ళారనుకోండి, సరైన ఎండలో 2 to 4 అలా వెళ్ళారనుకోండి, ఎండకి ఎక్స్పోజ్ అయితే మాత్రం పిగ్మెంటేషన్ డార్క్ అయిపోతుంది. మనం ఎంత చేస్తూ ఉన్నా దాని రిజల్ట్ పోతూనే పోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్కార్ఫ్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి, సన్ స్క్రీన్ లోషన్స్ కంపల్సరీ అప్లై చేసుకున్నట్లయితే
మనకి పిగ్మెంటేషన్ కి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. మనం ఎంతవరకు తగ్గించుకున్నది ప్రొటెక్షన్ అవుతుంది, తగ్గిందన్నది ఇంకొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. అలా అయితే అండ్ వాటర్ కూడా మంచిగా తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ ఇలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, లేకపోతే డ్రై స్కిన్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి హోమ్ రెమెడీస్ అప్లై చేస్తుంటే ఆటోమేటికలీ మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద బ్యూటిఫుల్ టిప్. నమస్తే. నమస్తే మేడం.